మా జాతి ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మరి వాళ్ళ మా గిరిజన శాసనసభ్యులం అదేవిధంగా మాతో పాటుగా గౌరవ మంత్రివర్యులు ఆర్ఎండ్బి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇవాళ అందరం కూడా కలిసి మరి సేవలాల్ మహారాజ్ జయంతికి సంబంధించిన కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారి మా కోరిక మేరకు మేమందరం కూడా కలిసి రిప్రజెంట్ చేయగానే సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దాంతో పాటుగానే ఏదైతే మేము సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వచ్చే మహారాజ్ జయంతి నాటికి విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయాలి హైదరాబాద్ సెంటర్లో, మంచి సెంటర్లో అని కోరగానే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇద్దరు కూడా అంగీకరించినందుకు వారికి పేరు పేరున వారిద్దరికీ మా జాతి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గతంలో కూడా ఏ ప్రభుత్వాలు ఏ నిర్ణయం అనేక సందర్భాల్లో మరి గత ప్రభుత్వాలని మేము అడిగినప్పటికీ ఎప్పుడు కూడా సేవలాల్ మహారాజ్ జయంతిని హాలిడేగా ప్రకటించాలని ఆలోచన కానీ అదేవిధంగా విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయాలని ఆలోచన కానీ గత ప్రభుత్వాలు చేయలేదు. కానీ ఇవాళ లంబాడి జాతికి సరైన గౌరవం, మా దైవానికి సరైన గౌరవం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వారి రేపు జరుగుతున్న ఉత్సవాలకు కూడా సంబంధించి 14, 15 అంటే 14, 15, 16 3 రోజులు కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు టైం కేటాయించగలుగుతున్నాం. వారు కూడా సమయం చూసి తప్పకుండా కేటాయిస్తామని చెప్తున్నారు. మరి అదేవిధంగా ఏదైతే ఇవాళ రేపు ఉత్సవాల సందర్భంగా కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ₹1 కోటి మాత్రమే బడ్జెట్ కేటాయించింది. దాన్ని కూడా పెంచమని ముఖ్యమంత్రి గారిని అడిగినాం. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించినారు. అందుకే ముఖ్యమంత్రి గారికి, మిగతా మంత్రులందరికీ, ముఖ్యంగా విగ్రహార్పణలో ముందుండి నడిపేది మా ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకరెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దాంతో పాటు